మైకేల్ జాక్సన్ దగ్గర పోయి నువ్వు స్టెప్లు ఇస్తానంటే కుదురుతుందా? నీ అవకాదు నీది, వాళ్ళ అవకాదు వాళ్ళది ఉంటుంది. అసలు టాస్ బ్యాటింగ్ తీసుకున్నట్టు ఇండియా గెలుస్తుండే మామ. వీళ్ళు మాట్లాడతారు చూడు గల్లీలలో కూర్చొని ఆర్థిక శాస్త్రవేత్తల లెక్క. నాకు వాళ్ళతో ప్రాబ్లం. 90 రూపాయలు అయిపోయింది $1. ఇండియా కొలాప్స్ అయిపోతున్నది. అరే నేను ఒక మాట ఏమడుగుతున్నానంటే, ఇవాళ మళ్ళీ డాలర్ గట్టిగా అవుతుందా లేదా నీ రూపాయి పడిపోతున్నదా? ఫస్ట్ నువ్వు అది చెప్పు నాకు. నేను లింక్ పెట్టమంటే పెడతా. 2025లో భారత్ని ఒక స్ట్రాంగెస్ట్ భారత్ లెక్క పోర్ట్రే చేస్తున్నారు అమెరికాలో. ఎట్లా అనంటే జీడిపి గ్రోత్ అనేది 2024లో 8.2% ఉండే. అండ్ బ్లడీ ఇట్ ఈస్ ద ఫాస్టెస్ట్ మేజర్ ఎకానమీ మై డియర్. థర్డ్ గ్లోబలీ పెద్ద పర్చేస్ పవర్ ప్యారిటీతో మాట్లాడితే 14 ట్రిలియన్ పర్చేస్ పవర్ ప్యారిటీ ఉన్న దేశం ఏదనంటే భారత్. అది అరే 2040 కల్లా చంద్రమండలం మీద మన మనిషి భారతీయుడు అడుగు పెడతా అని కలగంటున్నాడు రా భయ్. నీకు ఇది కొలాప్సింగ్ ఎకానమీ లెక్క కనిపిస్తున్నదా? జన్ ధన్ అకౌంట్లలో పైసలు పడేటోళ్ళు ఇలా భారత్ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడతారు చూడు, నాకు అరికాలకి మంటలేస్తుంది. అంటే ఆటోమేటికలీ డాలర్ పెరుగుతున్నప్పుడు ఖచ్చితంగా రిలేటివ్ ఎకానమీస్ కొంచెం జర ఎఫెక్ట్ పడ్డది. ఇది గ్లోబల్ మ్యాథమెటిక్స్. ఇండియా ఫెయిల్యూర్ ఎట్లా అవుతుంది రా భయ్? నాకు ఒక మాట చెప్పుర్రి, జర చదవాలా. నీ స్టేబుల్ ఎకానమీ నీది ఉన్నది ఇవాళ, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. నువ్వు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో బ్రదర్, $690 బిలియన్ డాలర్ల 4x రిజర్వ్స్ నీ భారత్ ఖజానాలో పడున్నాయి. ఇండియా ఇవాళ టాప్ 5 గ్లోబల్ ఎకానమీలలో ఒకటి ఉన్నది. నీ పర్చేస్ పవర్ ప్యారిటీ కిందకి తీసుకుంటే టాప్ 3లో ఉన్నది. ఇవాళ భారత్ బోల్డ్గా ఉంది, ఇండిపెండెంట్గా ఉంది. ఎవడు చెప్తే ఇనే పరిస్థితులలో కాదు, తన సొంత నిర్ణయాలు తీసుకునేటట్టున్నది. ఆర్బీఐ యొక్క కాన్ఫిడెన్స్ కనబడుతున్నది. ఇవాళ నీకు ఆర్బీఐ అనేది ఒక కొత్త యోధుడు లాగా కనబడుతున్నాడు. రైజింగ్ భారత్ ఇది వీక్నెస్ కాదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే వెల్కమ్ టు ది ఎకనామికల్ అడల్ట్హుడ్. రోజు ఒకడు కమెంట్లో పెడతారు మనకు కొంతమంది, అరే నువ్వు పొద్దుగాల లేస్తే భజన చేస్తావు. నేను భజన చెయ్య, నేను డాట్స్ కనెక్ట్ చేస్తా, ఆధారాలు పెట్టి మాట్లాడతా. అరే $1 ఇవాళ 90 రూపాయలు అయిందిరా, నీకు సిగ్గుశరం ఉన్నదిరా, ఏం ప్రభుత్వం రా, ఏం రైజింగ్ భారత్ రా, నువ్వు ఏం రైజింగ్ మోడీ గవర్నమెంట్ రా అని చెప్పి మాట్లాడుతున్నావు. ఫ్రెండ్స్ ఇది ఎట్లుంటుంది అని అంటే, మనం క్రికెట్ మ్యాచ్ టీవీలలో చూస్తాం. నీకు నాకు అవకాశం లేదు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడడానికి. టాస్ గెలవంగానే కెప్టెన్ వచ్చి అరే అసలు నువ్వు బ్యాటింగ్ ఎందుకు తీసుకోలేదురా ఫాల్తుగా, పిచ్చి నీకు తెలుసు అరా ఫాల్తుగా అని నేను అడుగుతా. ఆడ కూసున్నోడానికి తెలుసు వాడు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నాడు అని అంటే వాడు నీకంటే సమర్థవంతంగా ఆడతాడు కాబట్టి వాడిని ఆడిపిస్తున్నారు. నువ్వు ప్రభుదేవ దగ్గరికి పోయి డాన్స్ ఆడతా అంటే కుదురుతుందా? ఒక మాట అడుగుతున్నా. మైకేల్ జాక్సన్ దగ్గర పోయి నువ్వు స్టెప్లు ఇస్తానంటే కుదురుతుందా? నీ అవకాదు నీది, వాళ్ళ అవకాదు వాళ్ళది ఉంటుంది. అసలు టాస్ బ్యాటింగ్ తీసుకున్నట్టు ఇండియా గెలుస్తుండే మామ. వీళ్ళు మాట్లాడతారు చూడు గల్లీలలో కూర్చొని ఆర్థిక శాస్త్రవేత్తల లెక్క. నాకు వాళ్ళతో ప్రాబ్లం. సో లెట్ us డిస్కస్ అసలు ఏం జరుగుతున్నది అంటే, భారత్ రూపీ నిజంగానే వీక్ అవుతున్నదా, మళ్ళీ మోడీని అరుచుకునే టైం దగ్గరకు వచ్చిందా? దీని మీద చర్చ జరగాలి కదా. దీని తర్వాత ఎవడెవడు ఛాలెంజ్ చేస్తాడో చేయరు. ఇవాళ ఏదైతే భారత్ యొక్క రైజింగ్ ఫినామినాను చూసి కుళ్ళుకుంటున్నారు చూడు, వాళ్ళకి చిట్టా అంకితం చేస్తున్నా. స్ట్రాటజిక్ రూపీ అని చెప్పి మాట్లాడుతున్నా. ఏదైతే పతనమవుతున్న రూపాయి ఉంది చూడు, దానికి కట్టుబడి నిలబడుతున్నా. ఇది స్ట్రాటజిక్ మూవ్ అని చెప్పి చెప్తున్నా. స్టేర్ కేస్ డౌన్ఫాల్ అవుతుంది అన్నట్టు చెప్తున్నా. నేను క్లియర్ కట్గా వస్తా, ఒక్కొక్క పాయింట్ తీసుకొని వస్తా. నేను వెనకటికి $500 పెట్రోల్ అయినా నేను కడతానా మోడీకి అని చెప్తే, నా సంపాదించే తత్వాన్ని నేను పెంచుకోనికి ప్రయత్నం చేస్తా. నాకు సబ్సిడీ బతుకు వద్దు అనంట, నాకు ఒకడు బిచ్చం వద్దనంట, నేను చక్రవర్తిని కానికి ప్రయత్నం చేస్తానంట. ఆ తత్వం నీకు ఉండాలా, తపస్సు నీకు ఉండాలి. కానీ ఎవడో బిచ్చం వేస్తే $5 తగ్గిస్తే చాలు, కొత్తిమీర కట్టలు పుణ్యానికి ఇస్తే చాలు, ఇదేం బతుకురా? నాకు అర్థం కాదు. మళ్ళీ ఇలా $1 90 రూపాయలు అవుతుంది అని అంటే మళ్ళీ అది వీక్నెస్సా ఇది, లేకపోతే ఎకనామిక్ రీఅలైన్మెంటా? భారత్ ఇవాళ ఒక కాన్ఫిడెంట్ సూపర్ పవర్ లేకపోతుందా అని అంటే, ఆర్థిక నిపుణులు ఏమని మాట్లాడుతున్నారు తెలుసా ఫ్రెండ్స్? ఎకనామిక్ రీఅలైన్మెంట్ అనేది ఒక కాన్ఫిడెంట్ సూపర్ పవర్ లక్ష్యము అని చెప్పి మాట్లాడుతున్నారు. నౌ లెట్ us డిస్కస్ ఆన్ దిస్ టాపిక్. ద నరేటివ్ వార్ నడుస్తుంది. రూపాయి పడిపోతున్నది. రియాలిటీ ఏందనంటే 90 రూపాయలు అయిపోయింది $1. ఇండియా కొలాప్స్ అయిపోతున్నది. అరే నేను ఒక మాట ఏమడుగుతున్నానంటే, ఇవాళ మళ్ళీ డాలర్ గట్టిగా అవుతుందా లేదా నీ రూపాయి పడిపోతున్నదా? ఫస్ట్ నువ్వు అది చెప్పు, నాకు క్లారిటీ చెప్పు. ఈ రెండు వేరే. ఇది గుర్తుపెట్టుకో. నేను ఎక్స్చేంజ్ బ్రోకర్లతో మాట్లాడా, ఆర్థిక శాస్త్రవేత్తలతో మాట్లాడతా. డాలర్ గట్టిగా అవుతుందా నీ రూపీ పడిపోతుందా? ఫస్ట్ నీ క్లారిటీ నీ కమెంట్ రూపంలో చెప్పు నాకు. ఇప్పుడు ఎట్లుంటుందని అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా ఫ్రెండ్స్. నా ఇల్లు ఉన్నది, నేను నాకు ఒక కారు ఉన్నది. ఆ కారు నేను నడుపుకుంటున్నా మంచిగా. ఆడు పక్కోడు ఆడు కూడా అదే కారు ఉండే, మొన్న తర్వాత ఆడు ఒక మర్సిడీస్ కొన్నాడు అని అనుకుందాం. అంటే వాడు గట్టిగా అయిందా నేను వీక్ అయిందా? నా జాగాలో నేను గట్టిగానే ఉన్నా, వాడు జరిగ్గా గట్టిగా అయిండు. నేను ఆయన గురించి ఎందుకు బాధపడాలా? బాధ ఎప్పుడు పడాలా? నాకు ఎట్లా ఎఫెక్ట్ అవుతున్నది అనే తత్వం మీద బాధపడాలా.
అది కదా నా బరువు బాధ్యత. ఇప్పుడు చూడు ఈడికేని మొదలవుతుంది. ఇప్పుడు రూపీ అనేది వీక్ అయిందా? డాలర్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ అయింది. నేనే ఒప్పుకుంటున్నా కదా, నువ్వేం చెప్పేది. డాలర్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ అయింది. ఇప్పుడు ది కంప్లీట్ అథారిటీ ఎట్లయింది అనేది దాని మీద డిస్కస్ చేద్దాం. ఈ డిప్రిసియేషన్, డివాల్యుయేషన్ ఎక్సెట్రా ఉంటుంది కదా, దీని మీద ఒకసారి మనం మాట్లాడదాం. అసలు డిప్రిసియేషన్ ఎందుకు జరుగుతుంది అని అంటే, ఎప్పుడైతే మార్కెట్ ఫోర్సెస్ అంటే కరెన్సీ ఎప్పుడు ఫాల్ అవుతుంది? మార్కెట్ ఫోర్సెస్ నీ చేతిలో లేకపోయినప్పుడు ఖచ్చితంగా మార్కెట్ ఫాల్ అవుతుంది. ఇది న్యాచురల్ ఫ్లోటింగ్ సిస్టమ్ బ్రదర్. ఇది కొత్త పుట్టుకొచ్చింది ఏం కాదు. ఇది న్యాచురల్ ఫ్లోటింగ్ సిస్టమ్, ఇది ఈకో సిస్టమ్. ఇప్పుడు నువ్వు డివాల్యుయేషన్ గురించి మాట్లాడినావు అనుకో, గవర్నమెంట్ ఫోర్సెస్ ఎప్పుడప్పుడు కరెన్సీని డౌన్ చేస్తాయి. ఇది ఒక ఫిక్స్డ్ రెజిమ్లా ఇది కామన్. గిరీష్ జర అర్థం కాలేదు, ప్యూర్ టెక్నికల్ అయిపోయింది. ప్యూర్ టెక్నికల్ అయిపోయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెనకటికి కూడా పంచాయతీ పెద్దగానే ఉండే. వెదర్ నువ్వు 1991 నుంచి 1946, 1949, 1965, 1991 ఇక్కడెక్కడైతే రూపీ పడ్డది చూడు, క్రైసిస్ వచ్చింది చూడు, ఈ క్రైసిస్ అనేది 2025కి భిన్నంగా ఉన్నాయి. అంటే అసలు కంపారిజన్లో లేవు. 2025లో కంపారిజన్లు ఎందుకు లేవు గిరీష్? అదే కదా నీకు కనిపిస్తున్నది అని అంటే, బ్రదర్ ఒకసారి ఆర్థిక నిపుణులు ఏం మాట్లాడుతున్నారో చూడండి. మనకంటే ఎక్కువ అమెరికాలో మాట్లాడుకుంటున్నారు భారత్ గురించి. నేను లింక్ పెట్టమంటే పెడతా. 2025లో భారత్ని ఒక స్ట్రాంగెస్ట్ భారత్ లెక్క పోర్ట్రే చేస్తున్నారు అమెరికాలో. ఎట్లా అనంటే జీడిపి గ్రోత్ అనేది 2024లో 8.2% ఉండే. అండ్ బ్లడీ ఇట్ ఈస్ ద ఫాస్టెస్ట్ మేజర్ ఎకానమీ మై డియర్. GDP of 8.2% in 2024 is considered as a fastest growing economy. ఎకానమీ సైజ్ తీసుకొని చూస్తే 14 మిలియన్ పర్చేస్ పవర్ ప్యారిటీ. నేనన్న మాట కాదు, మన వ్లాదిమిర్ పుతిన్ వచ్చి మాట్లాడిండు. థర్డ్ గ్లోబలీ పెద్ద పర్చేస్ పవర్ ప్యారిటీతో మాట్లాడితే 14 ట్రిలియన్ పర్చేస్ పవర్ ప్యారిటీ ఉన్న దేశం ఏదనంటే భారత్. అది వర్కింగ్ ఏజ్ పాపులేషను 11 మిలియన్లు పెరిగింది. అరే నీ అమ్మ, నీకు అసలు అర్థమవుతుందో 11 మిలియన్ అంటే ఒక దేశ పాపులేషన్ రా అయ్యా అది. ఇది నీ భారత్ సమర్థత. ఫోరెక్స్ రిజర్వ్స్ గురించి మాట్లాడతారు కదా. అరే బ్యాంకులలో రూపాయి ఉండేటోడు ఫోరెక్స్ రిజర్వ్స్ మాట్లాడతాడు. జన్ధన్ అకౌంట్లలో పైసలు తీసుకునేటోడు పెద్దగా రూపీ ఫాల్ అవుతుందని మాట్లాడితే నాకు ఆశ్చర్యచకితం అనిపిస్తుంది. స్ట్రాంగ్ ఫోరెక్స్ రిజర్వ్స్ ఉన్నాయి ఇలా భారత్లో. అండ్ యూ నో వాట్ ఈస్ ద ఫోరెక్స్ రిజర్వ్స్ దట్ భారత్ ఈస్ హోల్డింగ్ టుడే? 686 to 690 బిలియన్ ఫోరెక్స్ డాలర్స్ ఫ్రెండ్స్. మ్యానుఫ్యాక్చరింగ్ 9.2% ఎదిగి అప్లో ఉన్నది, ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉన్నది. అరే అమెరికా వాడు మాస్టర్ వీసా కార్డు ఇవన్నీ పెడతారు కదా, అది చేస్తే కూడా తిప్పి కొడితే మనకు వాళ్ళకు చాలా తక్కువ డిఫరెన్స్లోనే ఉందంట. మన యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఇవాళ 2024లో 131 బిలియన్ ఔరా భారత్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ క్రెడిట్ కార్డ్, మాస్టర్ కార్డ్, వీసా కార్డ్, బొంగు భోషాణాలు ఇవైతే ఉన్నాయి కదా, ఇవన్నిట్లా యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ఇండియా ఇన్ 2024 స్టాండ్స్ అట్ 131 బిలియన్. అరే 2040 కల్లా చంద్రమండలం మీద మన మనిషి భారతీయుడు అడుగు పెడతా అని కలగంటున్నాడు రా భయ్. నీకు ఇది కొలాప్సింగ్ ఎకానమీ లెక్క కనిపిస్తున్నదా? 8.2% జీడిపి పెరుగుతున్నది, 11 మిలియన్ పాపులేషన్ వర్కింగ్ ఏజ్లలో వస్తున్నది, పర్చేస్ పవర్ ప్యారిటీలో 14 ట్రిలియన్ ఎకానమీలలో ముంగడుపోతున్నది. వ్లాదిమిర్ పుతిన్ దాన్ని పొగుడుతున్నాడు. ఫోరెక్స్ రిజర్వ్స్ నీ దగ్గర 690 బిలియన్ ఉన్నాయి. ఇజ్రోలకు పోతున్నావు నువ్వు, చంద్రమండలం దగ్గర అడుగు పెడుతున్నావు, నీ కొలాప్సింగ్ ఎకానమీ అని అంటుంది. జన్ అకౌంట్లలో పైసలు పడేటోళ్ళు ఇలా భారత్ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడతారు చూడు, నాకు అరికాలకి మంటలు ఇస్తుంది. ఇది రైజింగ్ పవర్ లక్షణాలు కావా? పెద్ద చెప్తున్నారు కానీ అసలు ఎక్స్చేంజ్ రేట్ ఒకటి ఇప్పుడు వద్దాం ఇక ఎక్స్చేంజ్ రేట్. ఈ ఎక్స్చేంజ్ రేట్ అంటే ఏంది రాబోయే ఒక మాట అడుగుతున్నా. అంటే వేరే దేశపు కరెన్సీలలో నా కరెన్సీ ఏ రకంగా అమ్ముడు పోతున్నది అనేది లెక్క, అంతే కదా? అంతేనా కదా? ఆర్బీఐ అనేది దీన్ని మానిటర్ చేస్తున్నది, దీన్ని ఖచ్చితంగా మానిటర్ చేస్తున్నది. నీ గ్లోబల్ డాలర్ స్ట్రెంత్ కూడా పెరుగుతున్నది కదా గిరీష్ అని అంటే, డాలర్ పెరిగినంత మాత్రాన నా రూపీ వీక్ అని ఎందుకు అనుకుంటున్నావు? ఎప్పుడైతే డాలర్ పెరిగిందో యూరో తగ్గింది, 57% తగ్గుతున్నది. మళ్ళీ DXY ఇండెక్స్ ప్రకారం ఇట్లా తీసుకొని చూస్తే నువ్వు డాలర్ DXY స్టోరీ అని అంటారు, డాలర్ స్ట్రెంత్ ఇండెక్స్ అని చెప్పి మానిటర్ చేస్తారు. మళ్ళీ డాలర్ పెరిగినప్పుడల్లా యూరో కూడా తగ్గింది, 57% తగ్గింది, ఎన్ కూడా 13% తగ్గింది, పౌండ్ కూడా 12% తగ్గింది. అంటే ఆటోమేటికలీ డాలర్ పెరుగుతున్నప్పుడు ఖచ్చితంగా రిలేటివ్ ఎకానమీస్ కొంచెం ఎఫెక్ట్ పడ్డది. ఇది గ్లోబల్ మ్యాథమెటిక్స్. ఇండియా ఫెయిల్యూర్ ఎట్లా అవుతుంది రాబాయ్? నాకు ఒక మాట చెప్పుర్రి, జర చదవాలా, కూర్చోవాలా 2-3 రోజులు. మాకు అర్థం కాకపోయినా నిపుణులను అడిగి తెలుసుకొని మాట్లాడుతున్నాం. సరే, ఇప్పుడు డాలర్ 90 రూపాయలకు పడ్డది. ఎందుకు పడ్డది రానట? పడ్డది. మోడీ చేతనైతలేదు, పడ్డది. అంటే నీకు ఇవాళ పొద్దుగాల పూట నీకు జియ రాకపోయినా మోడీ చెప్పిండు రాలే అని అంటారు వీళ్ళు. ఈ కాన్స్టిపేషన్కి కూడా ప్రాబ్లం భారతీయ జనతా పార్టీ అని అంటారు వీళ్ళు. అరే టారిఫ్ వార్లు నడుస్తున్నాయిరా, మొత్తము గ్లోబల్ అన్సర్టనిటీ నడుస్తున్నది, ఫైట్ ఫర్ డాలర్ ఖచ్చితంగా ఉంటుంది.
ఇంకొకటి ఫెడ్ బాండ్స్ అని చెప్పి చెప్తాము, అంటే యుఎస్ బాండ్స్ ఎప్పుడు కూడా హై రిటర్న్స్ ఇస్తాయనంట. సో గ్లోబల్ క్యాపిటల్ అనేది ఖచ్చితంగా దానికి అట్రాక్ట్ అవుతుంది, యుఎస్ బాండ్స్ వరకు అట్రాక్ట్ అవుతుంది. యుఎస్ బాండ్ల వైపు అట్రాక్ట్ అయినప్పుడు డాలర్ డిమాండ్ అనేది షూటప్ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, వెపన్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో యుఎస్ ఆనాటి నుంచి ఈనాటి దాకా ఒక క్యాపిటల్ మ్యాగ్నెటే. ప్రపంచ దేశాలలో ఎప్పుడు ఏం యుద్ధం వస్తుందో అర్థమై సస్తలేదు. సో ఆబ్వియస్గా కొంచెం లీనప్ అవుతుంది. పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడు కదా. నేను రీజన్స్ చెప్తున్నా, పర్టికులర్గా ఇవే రీజన్స్ అని చెప్తలేను. పెట్రో డాలర్ కూడా నా ఆయిల్ కొనాలి, ఇప్పుడు ఇండియా కాబట్టి నేను కొంటా రష్యా దగ్గర, నువ్వేం బిగ్ పిక్ అని దేశాలు మాట్లాడతాయా? అట్లా అన్ని దేశాలు మాట్లాడతాయా? నువ్వు రూపాయలలో చేసుకుంటున్నవచ్చు, కొంచెం డాలర్లలో కడుతున్నవచ్చు రష్యాకి. కాకపోతే అన్ని దేశాలలో అయితే డాలర్లలోనే కడతారు కదా, పెట్రోల్ డాలర్లలో. ఎస్, ఒక రీజన్ గట్టిగా మనం జర ఆలోచించాల్సింది ఏంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే, ఏదైతే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఏవైతే ఉన్నాయి కదా, మన క్యాపిటల్ ఫ్లైట్ అని అంటారు వీటిని, ఇవి 17 బిలియన్ ఇండియాలో నుంచి 2025లో పుల్అప్ అయినాయి. ఎందుకు అయినాయి అని అంటే దానికి వల్ల వేరే రీజన్స్ ఉన్నాయి. నువ్వు భారత్ రూల్స్కి కంప్లై అయితే నువ్వు ఉండాలా, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కుదరదు అని చెప్పి కొన్ని గట్టిగానే చెక్ పెట్టినాం మనం కూడా. దానికి ఇంటర్నల్ రీజన్స్ కూడా ఉన్నాయి, కొన్ని మనవి కూడా కొన్ని పాలసీ డిఫరెన్సెస్ ఉండొచ్చు, నేను కాదని అంటలేను. సో 17 బిలియన్ ఆడ కూడా గుంజుకోపోయారు. సో నీకు ఆబ్వియస్గా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ పోయినప్పుడు నీకు దాని ఎఫెక్ట్ పడుతుంది కదా. ఇది ప్రభుత్వాల యొక్క వీక్నెస్తో, లేకపోతే నీ రూపీ యొక్క వీక్నెస్కి ఏం సంబంధం రాబోయి ఈ రీజన్స్ అన్ని నేను చెప్పింది. ఇది ఏడో కూడా నీకు భారత్కి సంబంధం లింక్ కనబడుతున్నదా లేదా? నీకేమన్నా రీజన్స్ తెలుస్తాను నాకు ఒకసారి చెప్పరా నాయన, నీకు దండం పెడతా. ఆ జన్ధన్ అకౌంట్లో ఉన్న అడుగుతున్నా. ఇవాళ ఆర్బీఐ కూడా ఒక వారియర్ మోడ్ నుంచి మేనేజర్ మోడ్లోకి వచ్చింది. ఇట్ ఈస్ మేనేజింగ్ ఎఫెక్టివ్లీ. వెనకటికి ఓల్డ్ సిస్టమ్ ఎట్లుండే తెలుసా ఫ్రెండ్స్? మనం ఫోరెక్స్ని కాలబెట్టి ఆర్టిఫిషియల్గా కృత్రిమంగా రూపీని హోల్డ్ చేసే ప్రయత్నం చేస్తుండే. అది ఎవరికి బెనిఫిట్ అవుతుండే అంటే ఈ ఎక్స్చేంజ్ బ్రోకర్లు ఉంటారు వాళ్ళకు. అదే ఎట్లా గిరీష్ ఏం చెప్తున్నావు? టూ మచ్ ఆఫ్ టెక్నికల్ అయిపోతున్నది. ఆర్బీఐ గురించి ఏం చెప్తున్నావు అంటే, ఇప్పుడు నువ్వు పతంగి ఎగిరేసినావనా, పతంగ్ గాల్లో మీద ఉన్నది, గాలి మంచిగా ఉన్నప్పుడు అది మంచిగా స్టేబుల్ ఉంటుంది, నీ దారం కూడా గట్టి ఉంటుంది నీ చేతులకని పతంగ్ దాకా. ఎప్పుడైతే పతంగ్ గాలిలో ఉండదో పతంగ్ కింద పడుడు మొదలవుతుంది. దాన్ని లేపనికి ఏం చేస్తావు? నువ్వు దారాన్ని గుంజుతుంటావు. పతంగ్ లేస్తుందన్న భావనలో నువ్వు ఉంటావు, కాకపోతే దాని హైట్ పడిపోతున్నది కిందికి నువ్వు దారం గుంజుతున్నప్పుడల్లా. అంటే నువ్వు దాని మీద ఆపరేట్ చేస్తున్నావు. ఇప్పుడు మన వీళ్ళేం చేసిరు తెలుసా? ఎవరు? ఆర్బీఐ వాళ్ళు. పడని అది గాలిలోకి వచ్చే వరకు పడని, రోగ్ కొట్టిపిద్దాం పతంగ్ని, గాలి ఎక్కడ సైడ్ ఉందో అక్కడ సైడ్ జర రోగ్ కొట్టిపిద్దాం పడని. అంటే నువ్వు ఇలా గుంజుతలేవు, గుంజి దాన్ని కృత్రిమంగా పతంగ్ గాలిలో ఉన్నదని చెప్పి చూపుతలేవు, పడని కొంచెం సేపు అని చెప్పి ఆ వొలటిలిటీని నువ్వు ప్రివెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నావు. అంటే వెనకటికి రూపీ పడిపోతుంది అనగానే ఫారెక్స్ రిజర్వ్ తీసి కాలబెట్టేస్తుండే. ఇప్పుడు $690 బిలియన్ ఉందని చెప్పినా కదా, అది తీసుకొని మనం కాలబెట్టి రూపీని మెయింటైన్ చేస్తుండే. ఇది మెయింటైన్ చేయడం వల్ల నీకు నాకేం లాభం లేదురా అయ్యా. ఎక్స్చేంజ్ బ్రోకర్ గాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది. పడని చూసుకుందాం, ఏడుదాకా పడుతుందో ఆడదాకా చూసుకుందాము అని చెప్పని అన్నారు. నీకు 40 నుంచి 45 రోజులలో, 40 నుంచి 45 ఎన్ని రోజులలో పడ్డది, అట్లా 85 నుంచి 90 ఎన్ని రోజులలో పడ్డది. ఈ బిఓపి క్రైసిస్ ఏంది, గ్లోబల్ క్రైసిస్ ఏంది, టాపర్ ట్యాంట్రమ్ ఏంది, ఈ కోవిడ్ షాక్ వచ్చినప్పుడు ఏమైంది అంటే, ఇవాళ భారత్లో ఈ ఆర్థిక షాక్ అబ్జర్వర్స్ గట్టిగా ఉన్నాయి. అంటే నీ ఫోరెక్స్ రిజర్వ్స్ అనేది గట్టిగా ఉన్నది బ్రదర్, నీ స్టేబుల్ ఎకానమీ నీది ఉన్నది. ఇవాళ నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. దీన్ని ఎట్లా మానిటర్ చేస్తారు తెలుసా? ఈ జన్ధన్ అకౌంట్ గంటలకు చెప్తున్నా. నీర్ ఇంకా రీర్ అని చెప్పి మాట్లాడతారు. నీర్ ఇంకా రీర్. నీర్ అంటే NEER, నీర్ అని అంటే నార్మల్ కరెన్సీ వాల్యూ అని అంటారు. రీర్ అని అంటే ఇన్ఫ్లేషన్కి కరెక్ట్ చేస్తాం చూడు, దాన్ని రీర్ అంటాం. గిరీష్ చాలా టూ టెక్నికల్ అయిపోయింది. థ్యాంక్ యూ. చాలా టూ టెక్నికల్ అయిపోయిందని నాకు కూడా తెలుసు, అందుకనే నేను ఇప్పుడు మీకు స్క్రిప్ట్ పెడతా. రీర్ అండ్ నీర్ అనేది ఉంటుంది. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలనంటే నీర్ అంటే నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్. సింపుల్గా చెప్పాలనంటే నీ రూపీ యొక్క పర్ఫార్మింగ్ అనేది కరెన్సీస్ అనేది మెనీ కంట్రీస్ మీద డిపెండ్ అవుతుంది. అంటే డాలర్కి ఇది ఎట్లున్నది, యూరోకి ఇది ఎట్లున్నది, పౌండ్కి ఇది ఎట్లున్నది, ఎక్సెట్రా డిసైడ్ చేస్తుంది. అంటే ఇది ఒక రూపీ కార్డ్ అని అన్నమాట, రిపోర్ట్ కార్డ్ అని అన్నమాట. ఈ నీర్ అనేది నార్మల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్. బీర్ కాదు, నీర్ ఏదైతే ఉంది చూడు, ఇది ఒక రిపోర్ట్ కార్డ్ లాగా పనిచేస్తుంది గ్లోబల్ కరెన్సీలలో, ఒక బాస్కెట్ ఆఫ్ గ్లోబల్ కరెన్సీలలో. అంటే నీ నీర్ కిందికి పోయిందనుకో రూపీ వీక్ అవుతున్నట్టు, నీ నీర్ అనేది అప్పు పోతుంది అనుకో రూపీ స్ట్రాంగ్ అవుతున్నట్టు. అంటే ఒక రా స్కోర్ అంటే ఎక్స్చేంజ్ రేట్స్ చెప్తుంది నీ నీర్. అసలైనది రీర్ వస్తుంది. ఇప్పుడు రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్. నీర్ అంటే నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్, రీర్ అంటే రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్. ఇదేం చేస్తుంది రీర్ అని అంటే,
ఇప్పుడు ఈ నీర్ అనేది అయితే ఉంది చూడు, నార్మల్ కరెన్సీ వాల్యూని, దాన్ని నువ్వు ఎప్పుడైతే ఆ దేశపు ఇన్ఫ్లేషన్తో కరెక్షన్ చేసుకుంటావు చూడు, అది నీర్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక ప్రోడక్ట్ ఉన్నది రాబాయ్, ఆ ప్రోడక్ట్ 120 రూపాయలు ఉందని అనుకుందాం. అదే నువ్వు పక్క దేశానికి పోయినావు అనుకో, వేరే దేశానికి, దేశానికి, ఆ దేశంలో అది 100 రూపాయలే ఉన్నది. నీ దగ్గర ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది కాబట్టి నువ్వు 120 రూపాయలు పెట్టుకున్నావు. బట్ అదే ప్రోడక్ట్ నువ్వు అక్కడ అమ్మాలంటే 100 రూపాయలకే అమ్మాలి. నీకు అర్థమవుతుంది కదా, ఇన్ఫ్లేషన్ కరెక్షన్ అని అంటారు. అంటే రీర్ అనేది కంప్లీట్గా రియల్ పర్చేస్ పవర్ ఆఫ్ ది రూపీని డిసైడ్ చేస్తుంది. నీ రూపీ ఎట్లా పర్ఫామ్ చేస్తుందో డిసైడ్ చేస్తుంది. అంటే నీర్కి రీర్కి మనకు డిఫరెన్స్ ఏముంది? ఇప్పుడు రీర్ అనేది కరెక్టెడ్ స్కోర్. ఎట్లా కరెక్టెడ్ స్కోర్? నీ ఎక్స్చేంజ్ రేటును మానిటర్ చేసుకుంటా నీ ఇన్ఫ్లేషన్ని పరిగణనలోకి తీసుకుంటుంది, పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ని తీసుకుంటుంది. ఈజియెస్ట్ అనాలజీ ఎట్లుంటుంది అంటే, నీర్ అనేది ఇప్పుడు నీకు ఎగ్జామ్లో వచ్చే మార్కులు రాబాయ్, సడన్గా నీ కట్ ఆఫ్ మార్కింగ్ ఎంత ఉంది రాబాయ్, నీ పర్సంటైల్ ఎంత ఉంది రాబాయ్ అని చెప్పి మాట్లాడుతాం చూడు, యాక్చువల్లీ అది రీర్ అనమాట. అంటే ఇప్పుడు రీర్ అనేది నీకు మోర్ దెన్ 100 ఉందనుకో, రీర్ స్కోర్ మోర్ దెన్ 100 ఉందనుకో, ఇది ఓవర్ వాల్యూ అయిపోతుంది అని చెప్పి చెప్తున్నారు ఆర్థిక నిపుణులు. అంటే ఇంపోర్ట్స్, భారత్ ఏదైతే కొనుగోలు చేస్తుంది చూడు ఇంపోర్ట్స్, ఆ ఇంపోర్ట్స్ చీపర్ అవుతాయి. ఎక్స్పోర్ట్స్ ఏమైతాయి అని అంటే కంపారిటివ్ లెస్ ఉంటాయి, కాంపిటేటివ్ కావి అవి లెస్ కాంపిటేటివ్ అయిపోతాయి. అదే రీర్ అనేది లెస్ దెన్ 100 ఉందనుకో, ఇది అండర్ వాల్యూ అవుతుంది. అండర్ వాల్యూ అయినప్పుడు ఏమవుతుంది? నీ ఇంపోర్ట్స్ కంటే నీ ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, నీ మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతుంది. తద్వారా నీకు ఏమేం పాజిటివ్ ఒపీనియన్స్ ఉంటాయో చూసుకో. రూపీ రీర్ ఎప్పుడైతే 100కు ఉంటుందో అది ఫేర్ వాల్యూ అంటారు, బ్యాలెన్స్డ్ హెల్తీ. ఈ ఫేర్ వాల్యూ కోసం ట్రై చేస్తుంది ఇప్పుడు ఆర్బీఐ. మీకు అర్థమైంది అనుకుంటా. సో బాటమ్ లైన్ ఏందని అంటే, నీర్ అనేది నీ కరెన్సీ వాల్యూని డిఫైడ్ చేస్తుందొచ్చు, బట్ నీ రీర్ అనేది రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ అనేది నీ యొక్క ఇన్ఫ్లేషన్తో అడ్జస్ట్ అయిన ఎక్స్చేంజ్ రేటును చూపిస్తుంది. యాక్చువల్ నీ కథనాన్ని నీ రీర్ చూపిస్తుంది. ఇవాళ 2013 టేపర్ ట్రాంట్రమ్, ఇవాళ 2025 మన డిప్రిసియేషన్ తీసుకున్నా, యారు ఇంత పడిపోయిందని అన్నా, ఇదనన్నా, నువ్వు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో బ్రదర్, $690 బిలియన్ డాలర్ల ఫోరెక్స్ రిజర్వ్స్ నీ భారత్ ఖజానాలో పడున్నాయి. ఇండియా ఇలా టాప్ 5 గ్లోబల్ ఎకానమీలలో ఒకటి ఉన్నది. నీ పర్చేస్ పవర్ ప్యారిటీ కిందకి తీసుకుంటే టాప్ 3లో ఉన్నది. డిప్రిసియేషన్ స్లోగా ఉన్నది, కుషన్ అయ్యే ఉన్నది. నీ ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు నువ్వు పంచాయతీ ఎందుకు అంట? ఇవాళ నువ్వు భయపడాల్సిన టెన్షన్ అసలు ఏం లేదా? క్లియర్ కట్గా చెప్పాలని అంటే ఒక పారాడైమ్ షిఫ్ట్ అవుతున్నది. దీనివల్ల నష్టం జరుగుతుంది. గిరీష్, రూపాయి పడిపోయింది అనుకో, డాలర్ ఎక్కువ అయిపోయింది, ప్రాబ్లం. ఎవడెవడికి ప్రాబ్లం ఫ్రెండ్స్? బయట దేశం చదువుకున్న పోరలకు ఇష్యూ అవుతుంది. ఎవడెవడైతే ట్రావెలర్స్ ఉంటారు చూడు, యాత్రికులు, వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది. ఎలక్ట్రానిక్ ఇంపోర్టర్స్కి ఇష్యూ అవుతుంది. నేను కాదనంటే ఆయిల్ ఇంపోర్టర్స్కి ప్రాబ్లం అవుతుంది. బట్ ఇవన్నీ మేనేజబుల్, ఆర్బీఐ కుషన్ చేస్తున్నది. అయితే రూపాయి డాలర్కి 90 రూపాయలు అయినందుకు ఎవడెవడు బెనిఫిట్ పడతాడు అని అంటే, ఎక్స్పోర్టర్లు బెనిఫిట్ పడతారు, ఐటీ రంగం బెనిఫిట్ పడుతుంది, ఫార్మా రంగం బెనిఫిట్ పడుతుంది, ఇంజనీరింగ్ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బు, మోర్ డాలర్, మోర్ రూపీస్, మోర్ కాంపిటేటివ్నెస్. సింపుల్ లాజిక్. ఇది మీరు అర్థం చేసుకోరు ఫ్రెండ్స్. ఇది మీరు అర్థం చేసుకొని పోతే అబ్సల్యూట్గా సింపుల్ ఉంటుంది. ఇలా అర్థం చేసుకోవాల్సిన భారత్ పిక్చర్ ఏంటంటే, భారత్ డెమోగ్రఫికలీ రైజ్ అవుతున్నది, టెక్నాలజికల్ డామినెన్స్ చూపుతున్నది, మ్యానుఫ్యాక్చరింగ్ మూమెంట్ చూపుతున్నది, డిజిటల్ సుపీరియారిటీ చూపుతున్నది, డిజిటల్ లీడర్షిప్ చూపుతున్నది, స్పేస్ సుపీరియారిటీ చూపుతున్నది. రేపో మాపో మనం చంద్రమండలం మీద అడుగు పెడుతున్నాడు భారతీయుడు. స్ట్రాటజిక్ అటానమీ చూపిస్తున్నది, 3rd లార్జెస్ట్ జీడిపి లెక్క పోతున్నాం మనం. ఇలా భారత్ బోల్డ్గా ఉంది, ఇండిపెండెంట్గా ఉంది. ఎవడు చెప్తే ఇనే పరిస్థితులలో కాదు, తన సొంత నిర్ణయాలు తీసుకునేటట్టున్నది. ఇవాళ డాలర్ 90 రూపాయలకు అవుతుందంటే కొలాప్స్ అనుకున్నావా? నిజంగా చెప్పాలనంటే అది కరెక్ట్ అవుతున్నది, క్యాలిబ్రేట్ అవుతున్నది. ఆర్బీఐ యొక్క కాన్ఫిడెన్స్ కనబడుతున్నది. ఇవాళ నీకు ఆర్బీఐ అనేది ఒక కొత్త యోధుడు లాగా కనబడుతున్నాడు. ఇవాళ గ్లోబల్ కరెన్సీతో రియాలిటీగా చెక్ అవుతున్నాం. నీర్ గుర్తుపెట్టుకోరు ఫ్రెండ్స్. ఎక్స్టర్నల్ షాక్స్ని షాక్ అబ్జర్వర్ అయ్యి ఆర్బీఐ ఇంకా మోదీ గవర్నమెంట్ షాక్ అబ్జర్వ్ చేసుకొని నీకు ఇస్తున్నాయి. ఇలా స్ట్రాంగ్ ఎకానమీ ఇంకా స్ట్రాటజిక్ రూపీ అని అంటే రైజింగ్ భారత్. ఇది వీక్నెస్ కాదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే వెల్కమ్ టు ది ఎకనామికల్ అడల్ట్హుడ్ అని చెప్పి శాస్త్రవేత్తలు మాట్లాడుతున్నారు గట్టిగా. ఇప్పుడు మాట్లాడరు. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ డిస్కషన్స్ ఎక్సెట్రా.
చెప్పుర్రు ఇప్పుడు. ఈ జన్ధన్ అకౌంట్లలో కూర్చునేటోళ్ళకు రూపీ అంటే డాలర్ అంటే తెలియదు. పక్కింటోడు బిల్డింగ్ కట్టిండ్రా అంటే మళ్ళీ నీ సమర్థతను పెంచుకోవాలన్న తత్వం నీకు ఎందుకు వస్తలేదనంట. ఇవాళ ప్రతిదీ ఎకనామికల్గానే మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త్. ఆలోచిస్తావా లేక అనుభవిస్తావా? భారత్ మాతాకి జై. అరే నువ్వు భజన చేస్తావు కదరా అంటే నా భజనకు నా కారణాలు ఏందో నేను గట్టిగా చెప్పిన. మళ్ళీ నీ ఆలోచనకు నన్ను తిట్టనికనో లేకపోతే నాకు కాంపిటీషన్ ఇయనికనో నాకు ఆర్గ్యుమెంట్ ఇయనికనో నీ దగ్గర ఏమైనా వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్లు ఉంటే పెట్టు. లేకపోతే నాకు నీ అయ్య మీద పాపం బాధేస్తుందిరా. ఇంత చదివించినాక కూడా నువ్వు గిట్లా తయారవుతున్నావు చూడనని ఇక ఆలోచించుకో.